వెంకటేశ్వర సుప్రభాతం 8వ శ్లోకం. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్తాః పాత్రావశిష్ట కదలీ ఫల పాయసాని భుక్త్వా సలీలమధకేళి సుఖా పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. దీని అర్థం, చక్కని పంజరములలో ఉన్న చిలుకలు తామిది వరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండు పాయసమును తిని స్వామివారికి సుప్రభాతము పాడుతున్నవి అని. ఇది విన్న నాకు చిలుకలు తిన్నవి అరటిపళ్లతో చేసిన పాయసమా లేక అరటిపండు మరియు పాయసమా అని ఆలోచన మొదలైంది. ఆలోచిస్తూనే కొబ్బరిపాలు, ఆవు నెయ్యితో అరటిపండు పాయసం చేశాను. తరువాత తెలిసింది, శ్లోకంలో అరటిపండు మరియు పాయసాన్ని చిలుకలు ఆరగించాయని. అర్థం ఏమైతేనేం, ఈ పాయసం రుచి మాత్రం స్వామివారి సన్నిధిలో ప్రసాదం తింటే వచ్చే అనుభూతిని మిగిల్చింది. తయారీ విధానాన్ని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టుంచాను. మీరు కూడా చేసుకొని ఆ అనుభూతిని పొందండి.